సునాదస్వరము జూన్ 6. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. యెషయా గ్రంథము 60 అధ్యాయము 20 వచనం. మరి చీకట్లో ఉన్నప్పుడు ఏమీ కనిపించదు, అంతా భయముగా కలవరంగా ఉంటుంది. ఎప్పుడైతే వెలుగు వస్తుందో అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఆ చీకటి అంతా కూడా తొలగించబడుతుంది. మరి ప్రభు మనకు నిత్యమైన వెలుగుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. మన జీవితంలో చీకటిని, ఆ దుఃఖమును అంతా కూడా తొలగించి నీ దుఃఖ దినములు నేను సమాప్తపరుస్తానని ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో ఉంటాడో అప్పుడు ఆయన వెలుగుతో నింపుతాడు. మనకున్న చీకటిని, మనకున్న కన్నీరు, దుఃఖము, ఆ రోగములు, వ్యాధులు, శాపములు, వ్యసనాలు ఏవైతే బాధను, కన్నీరు, దుఃఖమును కలిగిస్తాయో అవన్నీ తొలగించి తను వెలుగుగా ఉండి మనల్ని దీవించి నడిపిస్తాడు. మరి రూతు గ్రంథంలో చూసినప్పుడు నయోమి, రూతు అన్నీ కోల్పోయారు. మరి చేదు జీవితాన్ని కలిగి వచ్చారు. మరి రూతు అన్నది నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని దేవుని రెక్కల్ని ఆశ్రయించింది. మరి దేవుడి నుండి ఆమె సంపూర్ణ బహుమానం పొందుకుంది. ఆమెకున్న దుఃఖ దినములన్నీ కూడా సమాప్తపరచబడి ఆమె చక్కగా బోయాజుని వివాహం చేసుకొని సంతానం పొందుకొని మరి దేవుని బిడ్డగా గొప్ప సాక్ష్యాన్ని ఆమె పొందుకుంది. అంటే ఎటువంటి చీకటి జీవితాలైనా, ఎంత కోల్పోయిన పరిస్థితి అయినా కూడా దేవుని రెక్కల్ని మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనకు నిత్యమైన వెలుగుగా ఉండి మన దుఃఖ దినములన్నీ సమాప్తపరుస్తాడు. మరి చీకట్లో ఉన్న ప్రజలందరికీ ఆశ్చర్యకరమైన వెలుగుగా యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. మరి మనకున్న పాపము, శాపము, మరణ, వేదన అన్నిట్లోంచి రక్షించడానికి కొరకే ఆయన వచ్చాడు. మరి ఆయన ద్వారా మనకు స్వస్థత, వెలుగు అన్నీ కలుగుతుంది. అందుకే యేసుక్రీస్తుని ఆశ్రయించిన ప్రతి ఒక్కరి దుఃఖ దినములు సమాప్తపరచబడి వారు సంతోషంగా వెళ్ళారు. అందుకని ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 4 రాయబడి ఉంది, ఆయన వారి కన్నీరు ప్రతి బాష్ప బిందును తుడిచివేయనుంది. మరి దేవుడు మన కన్నులకున్న ప్రతి బాష్ప బిందు తుడిచివేస్తారు. దుఃఖమైన, ఏడుపైన, వేదనిక ఉండకుండా అన్ని నూతనంగా మార్చే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, మన దేవుడు మన దుఃఖ దినములు సమాపరుస్తాడు. ఏ కారణం చేత దుఃఖము కలిగిన అన్ని తొలగించి తన వెలుగుతో నింపి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన వెలుగులో నడుద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవా, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. దేవా, వారికి మీరు నిత్యమైన వెలుగుగా ఉండి ప్రతి ఒక్కరి దుఃఖ దినములు సమాప్తపరిచి దేవా వారి కన్నీరు తుడిచి మీరే దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.